పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వెల్కమ్ టు ఇట్సీ టీవీ. నేను మీ మహమ్మద్ రసూల్. ఈ రోజు మన ముఖ్య అతిథి ముఫ్తీ మహబూబ్ రజా పాద్రి మన చెంత ఉన్నారు. ప్రధానంగా రంజాన్ నెల ప్రారంభమైంది, దాదాపుగా 10 రోజులు పూర్తయినటువంటి పరిస్థితి. అసలు రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఎలాంటి విధానాలు అవలంబిస్తారు, రంజాన్ అంటే ఏంటి, ఉపవాసాలు అంటే ఏంటి, ఎలా ఉండాలి అనేటువంటి విషయాలపైన మన చెంత ఉన్నటువంటి మహబూబ్ రజా ముఫ్తీతో మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. అస్సలాము అలైకుం. వాలేకుం సలాం వరహమతుల్లాహి. రంజాన్ నెల, పవిత్ర రంజాన్ నెల ముస్లిం సోదరులందరూ ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకునేటువంటి ఏదైనా పర్వదినం, పండుగ ఉందంటే రంజాన్, తర్వాత బక్రీద్, ఈ రెండే ప్రధానమైనటువంటి. అందులో అత్యంత ప్రధానంగా రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో నమాజ్ పఠనం కావచ్చు, ఖురాన్ పఠనం కావచ్చు, ఉపవాస దీక్షలు కావచ్చు, వీటన్నింటినీ నిర్వహిస్తున్నారు. అసలు రోజా అంటే ఏంటి, రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు అనుసరించాల్సినటువంటి విధానాలు ఏంటి? చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే రంజాన్ మాసం అంటే కొందరు అనుకుంటారు ఇది ఉపవాసం అంతే, అంటే పొద్దున్న నుండి సాయంత్రం వరకు మనిషి ఏమీ తినకుండా, నీళ్లు తాగకుండా, ఎంగిల్ మింగకుండా ఇలాగే అనుసరిస్తూ సాయంత్రం దాకా ఉండి మగ్రిబ్ నమాజ్ తర్వాత, మగ్రిబ్ అజాన్ తర్వాత, రోజా ముగిసిన తర్వాత అనుకుంటారు ఇది అయిపోయింది అని. కానీ రోజా అంటే దాని గురించి, దాని డెఫినేషన్ ఖురాన్లో ఏముందంటే, ఖురాన్ రెండో పఠనం, ఖురాన్ రెండో పారా, వాల్యూమ్ నెంబర్ 2 సూరే బకరాలో అల్లాహ్ తబారక వ తఆలా చెప్పింది ఏమంటే, యా అయ్యుహల్లదీన ఆమను కుతిబ అలైకుముస్ సియామ్ కమా కుతిబ అలల్లదీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. అంటే ఎవరెవరు అల్లాహ్ అనువాయి ఉన్నారో, అల్లాహ్ను అనుసరిస్తారో వాళ్ళకి అల్లాహ్ తబారక వ తఆలా ఇచ్చే ఆదేశం ఏమంటే, మీరు కూడా ఉపవాసాలు కంపల్సరీగా పద్ధతి ప్రకారంగా మీరు ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే, మీకన్నా ముందు ఉండే ప్రతి ఒక్క ప్రవక్త గారి కౌమ్ ఉండేది, వాళ్ళ ఉమ్మత్, వాళ్ళ మీద కూడా ఇది కడ్డాయంగా లాజిం అయింది. అందుకోసమే మీ మీద కూడా రంజాన్ మాసం కంపల్సరీగా పద్ధతి ప్రకారం మీరు నడుచుకోవాలి. ఇంకోటి ఏమంటే, రంజాన్ మాసంలో ఉపవాసం ఎందుకు, పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఒక మనిషి ఏమి తాగకుండా తినకుండా ఉండాలంటే ఎందుకు? రంజాన్ అంటేనే ప్రత్యేకం ఉపవాసం కదా. ఉపవాసం అంటే ఆ ఉపవాసం వెనుక ఏముంది అంటే, ఖురాన్లో అల్లాహ్ తబారక వ తఆలా చెప్పింది ఏమంటే, లఅల్లకుం తత్తఖూన్, అంటే మీకు తఖ్వా లభిస్తుంది. తఖ్వా అంటే ఏమిటి? తఖ్వా అంటే భయము, భక్తి. ఆ భయము, భక్తి రావాలంటే మీరు కంపల్సరీ పద్ధతి ప్రకారంగా మీరు ఉపవాసాలు అనుసరించాలి. అది కరెక్ట్గా ఉంటే మీకు తఖ్వా లభిస్తుంది. ఆ తఖ్వాలో మీకు భయ, భక్తి రెండు ఉన్నాయి. ఆ భయాభక్తి మనిషికి వస్తే మనిషి కంపల్సరీగా వాళ్ళు పోయే దారి రైట్ ఉంటుంది, వాళ్ళు అనుసరించే విధానాలు రైట్ ఉంటాయి. ఇంకోటి ఏమంటే, మీకు ఆ ఉపవాసంలో ఆకలి, నీళ్ళు, దీని గురించి ప్రత్యేకంగా ఖురాన్లో ఏం చెప్పిందంటే, నువ్వు ఆకలిగా ఉంటే వేరే వాడి ఆకలి నీకు తెలుస్తుంది. దాంట్లో ఏమవుతుందంటే, నువ్వు కూడా ప్రతి సాటి మనిషి గురించి నువ్వు కూడా ఆలోచిస్తావు అని. అందులో ఇస్లాంలో రోజా అంటే ఎక్కడా లేనటువంటి విధంగా చాలా కఠినమైనటువంటి విధానాలు ఉంటాయి అనేటువంటి విధంగా చెప్తారు. అంటే ఇది ఒక మనిషి ఒక కఠిన పరిస్థితిలో వస్తేనే ఆ మనిషికి సాటి మనిషి పరిస్థితి తెలుస్తుంది. ఆ మనిషికి ఏదైనా పరిస్థితి వస్తే ఆ పరిస్థితి ఆ మనిషి అడ్జస్ట్ అయ్యగలరంటే దానికి అంతా పట్టించుకోడు.
పరిస్థితి ఏమైనా చాలా హైగా ఉంటే అప్పుడు మనిషికి ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర ప్రతి ఒక్క నీళ్లు ఉన్నాయి, జ్యూస్ ఉంది, ప్రతి ఒక్క త్రాగు అష్టైశ్వర్యాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఉంటే కూడా ఆకలిగా సాయంత్రం వరకు ఉంటున్నాడు కదా, అప్పుడు వానికి తెలుస్తుంది నా దగ్గర అన్ని ఉన్నాయి, నేను ఎప్పుడు తినచ్చు, ఎప్పుడు ఏం చేయొచ్చు, అష్టైశ్వర్యాలు నేను అనుసరించచ్చు. కానీ వేరే పేద మనిషి పేదవాళ్ళు వాళ్ళకు తినకు లేదు, ఆకలిగా ఉంటారు, వాళ్ళ ఆకలి వీనికి తెలియాలి అంటే ఇది రంజాన్ మాసంలో ప్రతి ఒక్క సాటి మనిషి వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళు జీవించే విధానాలు అన్ని తెలిసిపోతాయి ఈ మాసం తెలుసు. అంటే రోజా అంటే ఏ విధంగా స్టార్ట్ అవుతుంది, ఏ విధంగా ఎండ్ అవుతుంది, అసలు రోజా ఉన్న సందర్భంలో అనుసరించాల్సినటువంటి విధానం ఏంటి, ఎలాంటి నియమాలు ఉన్నాయి రోజా ఉన్న సందర్భంలో? రోజాలు కండిషన్స్ ప్రవక్త గారు సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పినారంటే, నువ్వు పొద్దున అంటే నస్సుపులు అంట, అంటే ఇంకా సూర్యోదయం కాక ముందు నుండి సూర్య అస్తం వరకు నువ్వు ఈ ఉపవాసం రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాలి. దాంట్లో ఆకలి నీళ్లు ఇది అంతా నువ్వు భరించి అప్పుడు వరకు ఉంటే దానికి డెఫినేషన్ లో రోజా డెఫినేషన్ ఇది. కానీ దీన్ని పూర్తి కావాలి, అల్లాహ్ సన్నిధిలో ఇది యాక్సెప్ట్ కావాలి అంటే మనిషికి కొన్ని విధానాలు, కొన్ని మీద కడ్డాయాలు ఉన్నాయి. అది ఫస్ట్ నంబర్ 1 ఏమంటే వాడు తన నోటి అది హద్దులో పెట్టుకోవాలి. దీని నుంచి ఎవరికి ఏది బాధ కలగకూడదు, చేతితో ఎవరికి బాధ కలగకూడదు, వీరు చేసే పనులతో వేరే వాళ్ళకి బాధ కలగకూడదు, వీరు చెప్పే మాటలతో వేరే వాళ్ళకి బాధ కలగకూడదు, వీరి ఆలోచించే విధానాలు చేంజ్ కావాలి, ఆ విధానాలు పవిత్రమైన కావాలి. అంటే నమాజ్, రోజా, జికర్ ఇవన్నీ చేస్తూ కూడా తన రొటీన్ కూడా చేంజ్ చేసుకోవాలి. దీనికే ఉపవాసం, రంజాన్ ఉపవాసం అనేది. అంటే ఊరికే అన్నం తినుకోకుండా నేను ఉపవాసం ఉన్నానంటే అది యాక్సెప్టబిలిటీ కాదు, ఇది పనిష్మెంట్ అవుతుంది. ఇది ఏమి భయభక్తి కాదు, అంటే ఒక పనిష్మెంట్ లాగే. అంటే మనం ఆలోచన చేసినా మనం మాట నుంచి వేరే వాళ్ళు బాధపడకూడదు, చేతి నుంచి బాధపడకూడదు. ప్రతి ఒక్క అల్లా ప్రవక్త గారు ఏం చెప్పినారంటే అల్ ముస్లిము మన్ సలిమల్ ముస్లిమూన బిల్ లిసానిహి వయది. అంటే ముస్లిం కరెక్ట్ వాడే, ఎవరు కరెక్ట్ 100% ముస్లిం అంటే ఆ ముస్లింతో వేరే వాళ్ళకి చేయితో గాని, నోరుతో గాని, ఆలోచనలతో గాని వేరే వాళ్ళకు దెబ్బ కలగకుండా ఉంటేనే వారు కరెక్ట్ ముస్లిం. ఒకరి మనసు గాయపరచకూడదు కూడా, అదే కరెక్ట్. అది విధానాలు ఈ ఉపవాసంలో పాటించాలి. అంటే వాడు ఎవరితో గొడవ పడకూడదు, ఎవరికి మనోభావాలు దెబ్బ కలగకూడదు వీని తరపున. మరి ఏమంటే వీడు ముఖ్యమైన ఏమంటే దృష్టి ముఖ్యమైనది. ఎందుకంటే ఈ దృష్టితోనే మనిషికి చాలా బాధ, చెడు ఆలోచనలు, చెడు చూడడము, చెడు ఇది చేయడము, ఇవన్నీ దృష్టితోనే. ఎందుకంటే ఒక మనిషి, ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక మనిషి ఒక తోటలు పోతూ ఉంటాడు. ఆ తోటలు మావి చెట్లు అవి ఉంటాయి. ఆ మావినకాయ చూసింది ఏది? దృష్టి. దానికి అది దృష్టికి చెయ్యి లేవు, కాళ్ళు లేవు, ఏం లేవు, అది చూస్తుంది అంతే. అది చూసి తన మెసేజ్ పాస్ చేస్తుంది మీ మైండ్ కి. అది మైండ్ కి పోయింది. మైండ్ ఏం చెప్పింది? అది కావాలంటే నువ్వు చేతులు యూజ్ చేయాలి. చేతులు యూజ్ చేసి దాన్ని రాయితో కొట్టి అది పడింది కింద, అక్కడ వరకు పోవాలంటే కాళ్ళు. ఇవన్నీ అయిన తర్వాత వాడు తీసుకున్న తర్వాత ఆ తోటవాడు వీనికి చూసేస్తాడు. చూసి వీన్ని పట్టి కట్టి వీన్ని కొడతాడు. నా తోటలో కాయ పీకినాడని. కొట్టిన తర్వాత ఏమవుతుందంటే వారికి భుజం మీద, కాళ్ళ మీద, చేతి మీద కొట్టిన తర్వాత ఏమవుతుందంటే నీళ్లు కారుతుంది. ఎక్కడి నుండి? కంటి నుండి నీళ్లు కారుతుంది. అంటే ఫస్ట్ చూసింది ఏది? చెడు చూసింది,
కంటి. అది అన్ని విధానాలు చూస్తే, ఇదన్ని ప్రక్రియలు చూస్తే వానికి పనిష్మెంట్ అయిన తర్వాత నీళ్లు కారింది ఎక్కడి నుండి? కంటిన్యూ. కంటి నుండి. అంటే ఈ పనిష్మెంట్ కి కంటికి సంబంధాలు ఉంటాయి. ఇలాగే ప్రతి ఒక్క చెడులో చూపు అంటే ఉంటుంది కదా, అది చాలా ముఖ్యమైనది. అందుకోసమే ఈ రంజాన్ మాసంలో ప్రతి ఒక్క ముస్లింకి ఖురాన్ తరపున మరి ప్రవక్త గారి తరపున గైడ్ లైన్స్ ఏమంటే, నువ్వు ఉపవాసం ఉంటావంటే పొద్దున్న నుండి సాయంత్రం వరకు నైట్ ప్రతి ఒక్క క్షణము నువ్వు అల్లాహను అనుసరించాలి ఒకటి. ఇంకోటి ఏమంటే, నువ్వు నీ తల్లిదండ్రులని వాళ్ళని సంతోషపడించాలి. మూడోది ఏమంటే, పేద ప్రజలను నువ్వు చూసుకోవాలి. వాళ్ళ ఆకలి గురించి నువ్వు అడ్జస్ట్ చేసుకోవాలి. వాళ్ళు ఎలా ఉంటారు, ఏమి, వాళ్ళ జీవనం ఎట్లా సాగిస్తారు, ఇవన్నీ గురించి నువ్వు కంపల్సరీ నీ కాలేజీ పెట్టుకుంటేనే నీకు ముందుగా ఇది ఈ మాసం అయిన తర్వాత కూడా నీకు ముందు జీవితంలో నీకు ఇది ఎలా జీవన సాగించాలి అనేది మార్గదర్శి రంజాన్ మాసం. తర్వాత రంజాన్ మాసంలో ప్రత్యేకంగా స్వర్గము నరకము అనేటువంటిది, జన్నత్ దోదక్ అనేది, వీటి గురించి ప్రత్యేకమైనటువంటి ప్రస్తావన ఏంటి? సహీ ముస్లిం బుఖారి అంటే రంజాన్ ఖురాన్ మజీద్ తర్వాత, ఇస్లామిక్ పవిత్ర ఖురాన్ తర్వాత ఇస్లాంలో నెక్స్ట్ వచ్చేది హదీస్. అంటే ప్రవక్త గారి చెప్పిన ప్రవచనాలు, దాన్ని హదీస్ అంటారు. ఆ హదీస్ లో ఫస్ట్ లో వచ్చేది బుఖారి, ముస్లిం, అబూ దావుద్, నిసాయి, ఇలా 7 గ్రంథాలు ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ సెకండ్ రెండో బుక్స్ లో ఒక హదీస్ ఉంది. ప్రవక్త గారు చెప్పిన మాటలు ఏమంటే, ఖురాన్ వేరే హదీస్ వేరే. హదీస్ వేరు, ఖురాన్ వేరు. ఖురాన్ అంటే అల్లాహ్ దూత హజరత్ జిబ్రీల్ అలైహిస్సలాం అల్లాహ్ సందేశాలు తీసుకొని ప్రవక్త గారి దగ్గర వచ్చి అల్లాహ్ సందేశాలు ఏం చెప్పినారో అది ఖురాన్ అని దీనికి పేరు పెట్టినారో దాన్ని ఖురాన్ అంటారు. అది 23 సంవత్సరాలు కంప్లీట్ అయింది. దాంట్లో 6666 దాంట్లో ఆయాత్ ఉన్నాయి, 30 వాల్యూమ్స్ ఉన్నాయి దాంట్లో. దాన్ని కంప్లీట్ ఖురాన్ అంటారు. అది అయిన తర్వాత ఇస్లాం గురించి, దాన్ని డెఫినేషన్ గురించి, ఎలా పాటించాలి ఇస్లాంను, ఎలా అనుసరించాలి, దాని గురించి కంప్లీట్ గా చెప్పిన, ప్రాక్టికల్ గా చేసి చూపించిన ప్రవక్త గారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. వాళ్ళు చెప్పిన మాటలే హదీస్ అంటారు. సో ఖురాన్ కి హదీస్ కి దాన్ని. ఇంకోటి ఏమంటే, హదీస్ లో ప్రవక్త గారు చెప్పిన ఏమంటే, రంజాన్ మాసం మొదటి క్షణం నుండి నరకం ద్వారాలు అన్ని మూర్తుపడతాయి, అన్ని క్లోజ్ అవుతాయి, స్వర్గ ద్వారాలు అన్ని ఓపెన్ అవుతాయి. అంటే దీనికి ఉదాహరణ ఏమంటే, మనిషి ఒక పవిత్రమైన మాసంలో అడుగు పెట్టిన మరుక్షణమే చెడు ఆలోచనలు, చెడు సొసైటీలు, మరి చెడు మాటలు, చెడు హ్యాబిట్స్ అవన్నీ మానేస్తాడు. మానేసిన తర్వాత మనిషి చేసేది ఒక్కటే. ప్రత్యేకమైన ఏమంటే ముస్లింలు చేసేది ఏమంటే, ఎంత చెడు మనిషి ఉండక కూడా రంజాన్ మాసం వస్తే వాడు కంపల్సరీ రంజాన్ మాసం పాటిస్తాడు. రోజా అంటే ఉపవాసం ఉంటాడు. నమాజ్ గురించి కాళజీ ఉంటుంది. అంటే దాని గురించి చాలా భయభక్తి వచ్చేస్తుంది దాంట్లో. ఇందువల్ల ఏమవుతుందంటే, ప్రవక్త గారు ఏం చెప్తున్నారంటే, మనిషి తనకు చేంజ్ చేస్తే ఆ మరుక్షణమే అల్లాహ్ స్వర్గ ద్వారం వాళ్ళ కోసం తెరచుబడతాయి. అంటే ఇదే రంజాన్ మాసంది ప్రత్యేకత. ఇంకోటి ఏమంటే, సైతాన్ను అల్లాహ్ బంధించబడతాడు. రంజాన్ మాసంలో సైతాన్ బంధించబడతాడు. రంజాన్ మాసం పూర్తి అయ్యేంత వరకు సైతాన్ ఉంటాడు. కానీ ఇంకోటి ఏమంటే, మన ఆలోచనలు ఉంటాయి కదా, అది పవిత్రమైన ఉంటే మీరు
ఏ మాసంలో ఉంటే కూడా మీకు ఆలోచనలు గుడ్ సెన్సే వస్తాయి. బ్యాడ్ సెన్స్ రావాలంటే చెడు ఆలోచనలు ఉంటేనే అవన్నీ రావాలి. అంటే మనిషి ఆలోచన విధానమే ఇక్కడ ప్రత్యేకంగా ఉంటుంది. అంటే ఒక ముస్లింకి ఇది ఒక ట్రైనింగ్ క్యాంప్ లాంటిది. ఒక్క మాసం అంటే ఒక్క మాసం కాదు, ఇది ట్రైనింగ్ క్యాంప్. రంజాన్ దీని గురించి ఏమంటే మనిషికి శాంతి, వానికి శాంతి దూతలాగా రెడీ చేస్తుంది. ఇంకోటి ఏమంటే దాత కరుణుడు అంటే దానవీరుడు లాగా అన్ని రెడీ చేస్తుంది. ఇంకోటి ఏమంటే ఒక సాటి మనిషి కష్టాల్ని వానికి అవసరాల్ని అవన్నీ కూడా వీడు అడ్జస్ట్ చేసుకుని వానికి ఏం ప్రాబ్లం ఉంది అవన్నీ చూసుకొని నడుచుకోవాలి అనేది ఏముంటుంది ఈ మాసంలో వానికి ట్రైనింగ్ ఇస్తుంది. దాన గుణాన్ని నేర్పిస్తుంది. దాన గుణాన్ని అంటే కంపల్సరీగా రంజాన్ లో ఉండేది. ఫిత్రా అంటారు, తర్వాత జకాత్ అంటారు. ఏంటి ఫిత్రా ఎప్పుడు ఇస్తారు, జకాత్ ఎప్పుడు ఇస్తారు? జకాత్ ఎప్పుడు ఇవ్వాలి, ఎవరు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి? జకాత్ ఫిత్రా రెండు వేరే వేరే. జకాత్ ఫిత్రా అంటే 2 kilo 47 గ్రామ్ గోధుమ మినిమం. ఇది మినిమం 2 kilo 47 గ్రామ్ గోధుమ. లేదా మీకు డబ్బులు ఉంటే మీరు మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, మీరు బిలియనియర్ ఉన్నారు, లక్షపతి ఉన్నారు, కోటాధీశులు ఉన్నారంటే మీరు ఆ రేంజ్ లో మీరు ఫిత్రా ఇవ్వాలి. ఫిత్రా కూడా మీ రేంజ్ ఏది ఉంటుంది మీరు ఆ రేంజ్ లోనే సదకా ఇవ్వాలి. సదకా అంటే మీరు ఇది పాటించిన కంప్లీట్ మాసంలో ఏదైనా తప్పు ఏదైనా ఒప్పు జరిగి ఉంటే ఆ సదకా ఏమవుతుందంటే దాన్ని కరెక్షన్ చేస్తుంది. అది కంపల్సరీ జరూరు అంటే కంపల్సరీ చేయాల్సిందే ప్రతి ఒక్కరు. సదకా కూడా ఎవరు ఇవ్వాలి అంటే వాళ్ళ దగ్గర తన జీవితం సాగించడానికి ఇల్లు తిండి అవన్నీ సామాన్లు సౌకర్యాలు ఉండి దాని తర్వాత 52 తొలాలు 52 తొలాలు వెండి 52 తొలాలు వెండి లేదా 7.5 తొలాలు బంగారము లేదా దీని సాటి డబ్బులు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ లో వేరే ఏదైనా ఉంటే కూడా అది కంపల్సరీ దానికి వర్తిస్తాయి. బ్యాంక్ లో పెట్టినా కూడా వర్తిస్తాయి. కంపల్సరీ దానికి మీరు ఇవ్వాల్సిందే. జకాత్ అంటారు దీన్ని. అంతే ఇది ఉంటేనే వాళ్ళ మీద ఫిత్రా కూడా వర్తిస్తుంది, జకాత్ కూడా వస్తుంది. ఒకవేళ జకాత్ ఇవ్వకపోతే సపోజ్ నా దగ్గర ఒక 20 తులాలు బంగారం ఉంది, జకాత్ ఇవ్వకపోతే ఏంటి? రోజా ఉంటాడు, తర్వాత నమాజ్ చదువుతాడు, అన్ని చేస్తాడు. సో జకాత్ ఇవ్వకపోతే ఏంటి? రోజా ఒక వేరే సబ్జెక్ట్, నమాజ్ వేరే సబ్జెక్ట్, జకాత్ వేరే సబ్జెక్ట్. అంటే 5 స్తంభాలు ఉన్నాయి ఇస్లాం. 5 స్తంభాలతో ముడిపడి. ఫస్ట్ కలమా అంటే తౌహీద్, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్. నెక్స్ట్ వచ్చేది నమాజ్ అంటే డైలీ 5 సారి కంపల్సరీ ప్రతి ఒక్క ముస్లిం చేయాల్సిందే. అది ఫర్జ్ అంటే కంపల్సరీ. ఎక్కడ ఉంటే కూడా వాడు నమాజ్ వానికి మాఫ్ లేదు, వాడు ఎక్స్క్యూజ్ లేదు, ఏమి లేదు. దాన్ని ప్రతి ఒక్కరు చేయాల్సిందే. మూడోది వచ్చేసి ఏమంటే జకాత్ అంటే జకాత్, హజ్, నమాజ్, రోజా, హజ్, జకాత్. ఫస్ట్ తౌహీద్ అంటే ఇది దీంట్లో 5ది జకాత్, రోజా, జకాత్. 4ది రోజా, 5ది జకాత్. దీంట్లో ఏమంటే ప్రత్యేకత ఏమంటే రోజా అంటే ఒక మనిషి పొద్దున్న నుండి సాయంత్రం వరకు అల్లాహ్ కోసం ఆకలి నీళ్లు అవన్నీ భోజనాలు అవన్నీ ఐశ్వర్యాలు అవన్నీ ఇచ్చేసి ఓన్లీ ఫర్ అల్లాహ్ అని మనిషి ఇలాగా సాయంత్రం వరకు ఏ మనిషి పాటిస్తాడో వాడు ఒక్క ఉపవాసం కంప్లీట్ చేస్తాడు. దీన్ని చెప్పేది ఉపవాసం.
జకాత్ అంటే మీ దగ్గర ఇంత డబ్బు ఉంటే ఆ డబ్బు మీద ఒక వర్షం గడుపు కంపల్సరీ కావాలి. ఒక్క వర్షం పోవాలి, ఒక్క సంవత్సరం ఒక్క సంవత్సరం పోతే దాని తర్వాత ఆ డబ్బు మీ దగ్గర ఉంటే, ఆ డబ్బు, ఆ బంగారము, ఆ వెండి, ఆ వేరే డ్రాఫ్ట్, వేరే ఎఫ్డి ఏమైనా చేసిందో ఉంటే అప్పుడు ఆ రోజు వరకు ఉంటే ఆ రోజు తర్వాత ఏమవుతుందంటే మీ మీద జకాత్ వర్తిస్తుంది. జకాత్ ఎంత అవుతుందంటే 100 రూపాయలకి 100 రూపాయలకి 2.5 రూపాయలు, 2.50 పైసా, 2 రూపీస్ 50 పైసా జకాత్ వర్తిస్తుంది 100 రూపీస్, 100 రూపాయలు అంటే 40 దాంట్లో భాగం చేస్తే 100 రూపాయలు 40 భాగం చేస్తే 40వ భాగం జకాత్ వర్తిస్తుంది. ఇది ప్రతి ఒక్క మనిషి మీద లాజిం, అంటే కంపల్సరీ చేయాల్సిందే, ఎక్స్క్యూజ్ ఏం లేదు. ఎవరి మీద అంటే ఎవరి దగ్గర 52 తొలాలు వెండి, 7.5 తొలాలు బంగారము, లేదా దీనికి కంపల్సరీ ఈక్వాలెంట్ డబ్బులు ఉంటే, లేదా ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటే, లేదా మీ దగ్గర వేరే ఏమైనా సోర్స్ ఉంటే, ఇంత డబ్బులు మీ దగ్గర ఆదాయం ఉంటే దాన్ని బట్టి కంపల్సరీ ఒక సంవత్సరం తర్వాత మీరు జకాత్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక సంవత్సరం పూర్తిగా మన ఇంట్లో ఉంటే ఖచ్చితంగా దానికి ఆ సొమ్ము పైన జకాత్ అనేది ఇవ్వాలి అనేది కంపల్సరీ ఇదన్నమాట. అది ఏమంటే మీరు ఏ నెలల్లో తీసుకుంటారో, ఏ నెలల్లో మీకు డబ్బు వస్తుంది, మీరు ఏ నెలలో బంగారం తీసుకున్నారో ఆ నెలలోనే మీ మీద జకాత్ వర్తిస్తాయి. రంజాన్ అంటే ఏది కంపల్సరీగా రంజాన్ లోనే ఇవ్వాలి. రంజానే జకాత్ కోసం, జకాత్ కు రంజాన్ కు ఎటువంటి సంబంధం లేదు. రంజాన్ మాసం కు సంబంధం ఏమంటే రంజాన్ మాసం ఉపవాసం ఉంటారు ప్రతి ఒక్క ముస్లిం బాంధవులు. ఇంకోటి ఏమంటే ఈ రంజాన్ మాసంలో ఖురాన్ వచ్చింది కాబట్టి, ఖురాన్ ఈ రంజాన్ మాసంలోనే షబే ఖదర్ లో ఖురాన్ వచ్చింది. ఆకాశం నుంచి వచ్చింది అంటారు కదా. అంటే నేను అప్పుడే చెప్తున్నాను, అల్లాహ్ దూత హజరత్ జిబ్రీల్ అలైహిస్సలాం కు అల్లాహ్ ఇచ్చిన సూచనలు, సందేశాలు అవన్నీ తీసుకొని మొదటి అయింది ఇదే రంజాన్ లో ఖురాన్ గా రాయబడింది. ఇది రంజాన్ లోనే 27వ రాత్రి అంటారు. రంజాన్ 27th నైట్. అంటే 27th నైట్ ఎందుకు అంటారంటే ప్రతి ఒక్క ముస్లిం ఉలమాలు, ముస్లిం ముహద్దీసీన్, ముఫస్సిరీన్ అంత జమాత్ కలిసి ఒక రిజల్ట్ మీద ఏమొచ్చిందంటే 27 నైటే షబే ఖదర్ అని చెప్పడం జరిగింది. షబే ఖదర్ రోజు ఖురాన్ అవతరించి 27 కావచ్చు, 21st కావచ్చు, 23rd కావచ్చు, 25th కావచ్చు, 27th లేదా 29th నైట్ కావచ్చు. ఇవన్నీ ఈ రాత్రులను ప్రత్యేకంగా ఏదో పిలుస్తారు కదా. కంపల్సరీ ఈ రాత్రిని తాఖ్రాత్ అని పిలుస్తారు. తాఖ్రాత్ అని అంటే ఏంటి తాఖ్రాత్ అంటే? తాఖ్రాత్ అంటే 21వ రాత్రి. అంటే తాక్ అంటే 2, 3 అంటే ఒక వేసి సంఖ్య. దీనికి తాక్ అంట. తాక్ అంటే 2 కన్నా 1 ఎక్కువ, 4 కన్నా 1, 6 కన్నా 1 ఎక్కువ, ఇలాగే పోతాం కదా. దీనికే తాక్ అంట. తాక్ రాత్ అంటే 21వ రాత్రి, 23వ రాత్రి, 25వ రాత్రి, 27వ రాత్రి, 29వ రాత్రి. ఈ రాత్రుల్లోనే ఏదో ఒక రాత్రిలో ఖురాన్ అవతరించింది. సో ఏది అనేది పర్టికులర్ గా తెలియదు కాబట్టి ఆ తాక్రాత్లను నిర్వహిస్తారు. అన్ని 5 రాత్రిలు కంపల్సరీగా నిర్వహిస్తారు. తర్వాత ప్రతిరోజు రాత్రి తరావీ నమాజ్ అనేది ప్రత్యేకంగా ఉంటుంది, సాధారణ రోజుల్లో ఉండదు. ఏంటి తరావీ రాత్ అంటే? తరావీ అంటే అది సున్నత్, అది ఫర్జ్, వాజిబ్ ఏం కాదు. మన ప్రవక్త గారు సల్లల్లాహు అలైహి వసల్లం రంజాన్ మాసంలో ఒకసారి ఏం చేస్తున్నారంటే, ఒకరోజు అన్ని సహాబాలు అంటే పెద్ద పెద్ద గురువులు ఆయన దగ్గర ఉండే సహాబాలు, ఆయన దగ్గర దీక్ష తీసుకున్న ప్రతి ఒక్క ముస్లింలు వాళ్ళకి అందరికీ మస్జిద్ నబవీలో పిలిచి నమాజ్ చదివించారు. ఒక్కరోజు, మళ్ళీ తర్వాత 2వ రోజు, 3వ రోజు, తర్వాత మళ్ళీ చేయలేదు.
సహాబా ఆ నమాజ్ గురించి చాలా ఇదైపోయింది సహాబాకి, అంటే అటాచ్మెంట్ ఆ నమాజ్, ఇంత అటాచ్మెంట్ అయిందంటే తరావీ నమాజ్. అప్పుడు దాని పేరు తరావీ అని ఉండేది కాదు, ఖయాముల్ లైల్ అంటారు అరబీలో. ఖయాముల్ లైల్ అంటే రంజాన్ మాసంలో పొద్దున పొట్లో ఉపవాసం ఉండాలి, నైట్ లో నమాజ్ చేయాలి, ఇబాదత్ చేయాలి, అల్లాహ్ గురించి అల్లాహ్ సన్నిధిలో ఉండాలి, కంపల్సరీ ఇలా గడపాలి రంజాన్ అంటే. అది 3-4 రోజుల్లోనే సహబా ఇక్రామ్ ఏముంటారు కదా, వాళ్ళకి ఆ నమాజ్ తో చాలా హార్ట్ టచింగ్ అయిపోయింది ఆ నమాజ్ అంటే. మళ్ళీ తర్వాత చేయలేదు ప్రవక్త గారు. ఒక్క రోజు చూసినారు, 2 రోజులు చూసినారు, అడిగినారు ఏం ఇలా అంటే, లేదు మీరు సపరేట్ చేసుకోండి, ఇండివిజువల్ గా చేసుకోండి. ఇది పోయిన తర్వాత ఫస్ట్ ఖలీఫా అంటే ప్రవక్త గారి ఫస్ట్ ఖలీఫా అంటే నాయబ్ అంటే డెప్యూటీ అన్నమాట. అంటే వాళ్ళ తర్వాత ఇస్లాం గురించి, ఇస్లాం తీసుకుని వచ్చిన ఇస్లాంకి ముందు సాగాలి, ఎలా ఇస్లాం గురించి ఎలా చేయాలి అని. ఖలీఫా అంటే ఒక గురు, ఆయన తర్వాత గురు హజరత్ అబూబకర్ సిద్దిక్ వచ్చినారు. వాళ్ళు 2 సంవత్సరాలు కొన్ని నెలల తర్వాత వాళ్ళు చనిపోయిన తర్వాత హజరత్ ఉమర్ ఫారూక్ అని 2వ గురు ఇస్లాం, ఆయన వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తున్నారు, రంజాన్ మాసంలో ఇది ప్రవక్త గారికి చాలా ఇష్టమైన పద్ధతి. ఏది ఇది 20 రకాతులు నమాజ్ చేయాల్సింది. కానీ ఎందుకు చేయలేదు అంటే, నేనేమన్నా ఈ ఒక్క మాసం కంపల్సరీ పూర్తి చేస్తే అల్లాహ్ తబారక వ తఆలా దానికి కంపల్సరీ నా ఉమ్మత్ మీద ఫర్జ్ చేసేస్తారు. దాని గురించి, దాని ఆ భావం గురించి ప్రవక్త గారు చేయలేదు. ప్రవక్త తరావి చదవలేదు అంటే 3 రోజుల తర్వాత సపరేట్ ఇండివిజువల్ చేసుకోండి. ఇండివిజువల్ అంటే ప్రవక్త గారు ప్రతి రాత్రి ఖియాముల్ లైల్ చేసిన వాళ్ళు, అంటే ప్రతి రాత్రి ఒక తరావీ లాగే, అంటే టోటల్ హోల్ నైట్ ప్రవక్త గారు ఇబాదత్ చేస్తున్నారు. కానీ అది రంజాన్ మాసం ప్రత్యేకత ఏం లేదు ప్రవక్త గారికి. కానీ ఎందుకు చేస్తున్నారంటే, మాకు అలవాటు పడాలి, మేము ఆ నమాజ్ కి ముందుకు రావాలి, ఆ ఇష్టపడాలి. ఆ ఖియాముల్ లైల్ అంటే ఏముంది, ఒక ఉపవాసం కండిషన్ ఏమంటే, నువ్వు పొద్దున పుట్ల నువ్వు ఉపవాసం ఉండాలి, నైట్ లో నువ్వు అల్లా ఇబాదత్ చేయాలి. ప్రతి ఒక్క మనిషి కంపల్సరీ ఎప్పుడు చేస్తాడు, వాని మీద ఏదో ఒక భారం వేస్తేనే, ఏదో ఒక టైం వేస్తేనే, ఏదో ఒక పద్ధతి పెడితేనే రెస్పాన్సిబిలిటీ వస్తుంది. అప్పుడు ఆ మనిషి చేస్తాడు, ఒక విధానం అనుసరిస్తారు. అందుకోసమే ప్రవక్త గారు మొదలు పెట్టినారు. 3 రోజుల తర్వాత సహాబా ఇక్రామ్ మీరు చేసుకోండి అంటే, ఆయన చెప్పిన మాటనే ఒక్కసారి ఆయన చెప్తున్నారు అంటే, ప్రతి ఒక్క సారి తన జీవిత పర్యంతం అంతా అది దానికి పాటించారు. దాని గురించి హజరత్ ఉమర్ ఫారూక్ రజియల్లాహు తాలా ఏం చేస్తున్నారంటే, ఇది ఇలాగే ప్రతి ఒక్కరు ఇండివిజువల్ చేసుకొని పోతే ఇది ఒకరు చేస్తారు, ఒకరు చెయ్యరు. అందుకోసం ఏం చేస్తున్నారంటే, ఆయన ఏమైనా నెల టోటల్ చేస్తే, నెల పర్యంత చేస్తే అప్పుడు ఫర్జ్ అవుతుంది, నేను చేస్తే ఏం ఫర్జ్ కాదు కదా. అంటే ఈ నమాజ్ ఆయనకు కూడా ఇష్టమే, మాకు కూడా ఇష్టమే. అందుకోసమే ఆయన ఏం చేస్తున్నారంటే కంపల్సరీ పెట్టేస్తున్నారు. హజరత్ ఉమర్ ఫారూక్ ఆయనే కంపల్సరీ ఒక టైమింగ్ పెట్టి, ఇషా నమాజ్ తర్వాత మీరు వచ్చి 20 రకాతులు మీరు ఇలా కంపల్సరీ చేయాలి, ప్రతిరోజు రాత్రి చేయాలి. ఇది రంజాన్ మాసం అంతా కూడా కంపల్సరీ చేయాల్సింది. రంజాన్ లో సెహరీ, ఇఫ్తార్ ఏంటి ప్రాముఖ్యత, ప్రత్యేకత? సెహరీ అంటే ఏంటి, ఇఫ్తార్ అంటే ఏంటి? సెహరీ అంటే మిడ్ నైట్ లో చేసేది భోజనం. అదేమంటే మాకన్నా ముందు ఉండే ప్రవక్త గారి ఉమ్మత్లో సెహరీ ఉండేది కాదు, సెహరీ కూడా లేదు. అంటే ఊరికే ఉపవాసం. వారు ఏమంటే సాయంత్రం ఏం తింటారు వాళ్ళు, మళ్ళీ నెక్స్ట్ డేనే సాయంత్రం వాళ్ళకి భోజనం ఉండేది. ఇంకోటి ఏమంటే ఆ టైంలో ఏమైనా వాడు పనుకుంటే మళ్ళీ నెక్స్ట్ డేనే భోజనం చేయాలి, అది పాటించాల్సింది.
అలాగే స్టార్ట్ అంటే అలా చేశారా? అలా చేశారు. మా షరియత్ లో కూడా, మా ప్రవక్త గారి టర్మ్ లో కూడా అలా జరిగింది. అది ఏమైందంటే ఒక సహాబీ వాళ్ళు పని చేసేది ఏమంటే ఇది చాలా కష్టమైన పని చేసేవాళ్ళు, కూలీ పాలి చేసుకోవాలి. అది ఏమైందంటే సాయంత్రం వచ్చినారు, రోజాలు ఉన్నారు, ఉపవాసంలో ఉన్నారు. సాయంత్రం వచ్చిన తర్వాత చాలా టైర్డ్ అయినారు, పనుకున్నారు. పనుకున్న తర్వాత ఏమైందంటే ఇది మగ్రిబ్ నమాజ్ అయిపోయింది. అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ డే రోజా వాళ్ళ మీద వర్తిస్తుంది. అప్పుడు ఏమైందంటే సెకండ్ డే చాలా వీక్ అయిపోయి చాలా ఇదైపోయినారు. ఆ చూసి అల్లాహ్ తబారక వ తఆలా, అల్లాహ్ కరుణామయుడు, అపరకరుణామయుడు. అప్పుడు ఏమైందంటే తన ప్రవక్త గారిని మెసేజ్ ఏమి వచ్చిందంటే, మీరు మీ అనువాయులను చెప్పండి, నైట్లో రాత్రిలో మీరు సహరీ చేసుకోండి, సహరీలో బర్కత్ ఉంది. అంటే సహరీ అంటే ఒక సున్నత్ ప్రకారం నైట్ లో, అంటే ఇప్పుడు టైమింగ్స్ ఉంటాయి. అంటే ఎప్పుడన్నా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎప్పుడన్నా సహరీ చేయలేక టైం లేకోకుండా ఉంటుంది, నిద్రపోయి ఉంటాడు మర్చిపోయి, సహరీ చేస్తేనే రోజా అవుతుంది అని ఏం లేదా పర్టికులర్? ఇది ఏమంటే సహరీ సున్నత్, ఇది అంతే. సున్నత్ అంటే కంపల్సరీ ఏం లేదు, ప్రవక్త గారు చేసినారు, చేయమని ఆదేశించారు, చేయాలి. అది మీరు చెయ్యకుండా మీరు రోజా ఉండకూడదు అని ఏం లేదు. ఏమైనా ఇలా సందర్భాలు ఇలా ఏమైనా సంగతి వస్తే మీరు సహరీ ఇడిసేస్తే కూడా కంపల్సరీ రోజా ఉండాల్సిందే. రోజా అది ఫర్జ్. ఎవరెవరి పైన రోజా ఫర్జ్ అంటే అంటే చిన్న పిల్లలు ఉంటారు ఏ వయసు నుంచి, లేకపోతే వృద్ధులు ఉంటారు, అనారోగ్యంతో ఉంటారు. అసలు రోజా అనేది ఒక ఫరజ్ అని చెప్పినప్పుడు ఒకవేళ రోజా లేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తులు ఇంకా పాపాత్ములేనా, లేకపోతే వాళ్ళు ఏంటి, ఎలాంటి విధానాన్ని అనుసరించండి? ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకోసం అంటే పిల్లల మీద రంజాన్ ఉపవాసం లేదు. ఎంత వయసు? టీనేజర్ ఉంటారు కదా, మన ఇస్లాంలో బాలిగ్ అంటాం. బాలిగ్ అంటే టీనేజర్. టీనేజర్ అంటే ఇది పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎంత వయసు నుంచి ప్రారంభం అవుతుంది? 12 to 15 ఇయర్స్. 12 ఇయర్స్ నుండి 15 ఇయర్స్ ఉంటుంది పిల్లలకి, మగ పిల్లలకి. ఆడపిల్లలకి అంటే 9 నుండి 13 వరకు ఉంటుంది. వాళ్ళు రోజా కంపల్సరీ ఉండాల్సింది. ఇంకోటి ఏమంటే వృద్ధులు, మరి ఏదైనా జబ్బు ఉంటే, ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళ మీద రోజా కంపల్సరీ ఉండాల్సింది లేదు, ఫర్జ్ లేదు. వాళ్ళు సపోజ్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ ఉంటుంది ఒక్కొక్కరికి, ఒక్కొక్కరికి అల్సర్ ఉంటుంది, ఇంకొకరికి డయాబెటీస్ ఎక్కువ ఉంటుంది, హై బ్లడ్ ప్రెషర్ ఉంటుంది. ఇలాంటి మనుషులు ఉంటారు కదా, అంటే కంపల్సరీ అది సాయేదాకా సచ్చేదాకా అది తనలో కంపల్సరీ ఉండేదే ఇది జబ్బులు. ఇలాంటి ఏమైనా జబ్బులు ఉంటే వాళ్ళ మీద ఫిదియా అని ఉంటుంది. ఫిదియా అంటే 60 రోజులు, 60 పూట్లు ఒక్క మనిషికి తిండి పెట్టాలి. 60 రోజులు, 60 పూట్లు, 60 పూటలు, 60 పూటలు అంటే 30 రోజులు. సహరీ ఇఫ్తార్ అని ఇలాగా ఒక మనిషికి తిండి పెట్టాలి. లేదా ఒక మనిషికి 60 పుట్లు అయ్యే వరకు ఏమో గ్రోసరీస్ ఏమో వాళ్ళ కోసం తినుబండారు ఇచ్చేస్తే వాళ్ళ మీద భారం అది వాళ్ళ మీద ఉండదు. ఇంకోటి ఏమంటే జ్వరం వచ్చింది, మరి మోషన్స్ అయినాయి, ఇలా ఏమైనా ఉంటే కూడా వాడు ఆ రోజు ఉపవాసం ఇడిసే, అంటే ఎప్పటి వరకు క్యూర్ కాదు అప్పటి వరకు అన్ని రోజులు ఇడిచేసి మళ్ళీ నెక్స్ట్ డే క్యూర్ అయిన తర్వాత నెక్స్ట్ డే నుండి మళ్ళీ కంపల్సరీ ఏ రోజాలో అయితే అతను ఉండలేకపోయినాడో వాటన్నిటి వల్ల బాగా అయిన తర్వాత కంటిన్యూ చేయాలి. అంటే రంజాన్ తర్వాత వేరే మాసంలో కూడా ఆ రోజాలు కంపల్సరీ కంటిన్యూ చేయాల్సిందే. ఇలాగే కంపల్సరీ వాడు చేసుకుని పోతేనే రంజాన్ మాసం పూర్తిగా అనుసరించినట్లే అవుతుంది. ఖురాన్ పఠనం
ఖచ్చితంగా చేయాల్సిందేనా ఈ రంజాన్? హదీస్ లో ఏమంటే ప్రవక్త గారు సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్తున్నారంటే రంజాన్ మాసంలో ఖురాన్ ఇను అని, ఖురాన్ చదువు, ఖురాన్ ఇను అంటే కంప్లీట్ ఖురాన్ రంజాన్ మాసంలో ఒక నమాజ్లో వినాలి. అంటే ఒక నమాజ్లో ఒక ఇమాంకి కంపల్సరీ మేము అరేంజ్ చేస్తాము. ఆ ఇమాం సాబ్, ఆ హాఫీజ్ సాబ్ ఖురాన్ పఠనం చేస్తారు. రంజాన్ మాసం 30 రోజులు కూడా చేసిన తర్వాత అది కంప్లీట్ అవుతుంది. అది ఇంటేనే ప్రతి ఒక్క ముస్లింకి రంజాన్ కు చేయాల్సిన, రంజాన్ కు తగ్గిన మర్యాదలు ఏమంటే పొద్దున పూట్ల ఉపవాసం ఉండాలి, రాత్రి పూట్ల నమాజ్ చేయాలి, ఆ నమాజ్ లో ఖురాన్ పఠనం ఉండాలి. ఇది తగ్గిన మర్యాదలు రంజాన్ మాసం. సో రంజాన్ అనేటువంటిది మనిషిలో ఒక పరివర్తన తీసుకొస్తుంది, తర్వాత అతను ఉండాల్సినటువంటి విధానాన్ని నేర్పిస్తుంది, ఇవన్నీ ఉంటాయన్నమాట. కంపల్సరీ ఒక్క నెల ఇది లైఫ్ చేంజ్ యాక్టివిటీస్ అవుతాయి, లైఫ్ చేంజింగ్ యాక్టివిటీస్. ఇంకోటి ఏమంటే టోటల్ జీవితం చేంజ్ చేసుకోవాలి. జీవితానికి సరి మార్గం, చెడు మార్గం నుంచి మంచి మార్గం మార్పడానికి ఒక నెల ట్రైనింగ్ ఇది. ఇది అయిన తర్వాత ఒక ప్రతి ఒక్కరు అవుతారంటే చదివిన తర్వాత కూడా చెడు పనులు చేస్తారు. చదువులో ఏముందంటే మనుష్యత్వం ఉంది, మనిషి ఎలా ఉండాలి, మానవత్వం ఉంది, ఎలా ఉండాలి అని. కానీ చేసిన తర్వాత కూడా వాడు మృగంలాగా తయారవుతాడు. అంటే ఆ చదువులు లేదు, కానీ వాడు తయారైనాడంటే చదువుని వాడు అనుసరించలేదు. చదువు వేరే రూట్ లో పోయింది, వీడు వేరే రూట్ లో పోయినాడు. అలాగే కొందరు ఉంటారు రంజాన్ మాసంలో కూడా ఉపవాసం ఉండి కూడా రంజాన్ అయిన తర్వాత కూడా అలాగే మృగాల్లాగా రెడీ అవుతాడు. ఇలాగే రెడీ అవుతారంటే వాళ్ళకి ఏమి దీంతో ఏమి లాభం దక్కదు, రంజాన్ నుండి ఏమి ఫలం దక్కదు ఇలాంటి మనుషులు. అంటే ఇస్లాంలో నమాజ్, రోజా ఇవన్నీ చేస్తూ ఒక వ్యక్తి గురించి ఏదన్నా జికిర్ చేయడం అంటే అది అలాంటి వాడు ఇలాంటి వాడు అని చేయడం ఎంతవరకు అది కరెక్ట్ అంటారా? అసలు ఉందా అది ఇస్లాంలో? ఇది గాసిప్ ఏమంటే ఇది చూడండి, ఒక్క మనిషి హ్యాండిక్యాప్ ఉన్నాడు, ఒక మనిషి హ్యాండిక్యాప్ ఉన్నాడు, వాడు కుంటోడు ఎవడన్నా అన్నాడు అనుకో, వానికి అది బాధ కలిగితే ఆ మాట వీనికి అల్లా ఎప్పుడు క్షమించాడు. ముందు ముఖం మీద కూడా చెప్తే కూడా ఇలా ఉంది. ఇంకోటి ఏమంటే వాళ్ళు వెనుక ఏమన్నా వాని గురించి చెడు మాట్లాడితే వానికి ఏదైనా వాడు చేస్తే, ఏదైనా ఎంత పెద్ద త్యాగం చేస్తూ కూడా వాళ్ళకి ఏది ఫలం దక్కదు. ఎందుకంటే ఒక మనిషి గురించి ఇలా మాట్లాడితే కంపల్సరీ ఇది గౌసిప్ అంటే దీనికి చాలా చెడు ఆలోచనలు. ఒక్క మనిషి గురించి చెప్పాలి, ప్రతి ఒక్క మనిషిలో చెడు ఉంది. మరి గుడ్ అండ్ బ్యాడ్ రెండు సెన్స్ ఉన్నాయి. అంటే నాకే గుడ్ సెన్స్ ఉంది, వేరే ప్రతి ఒక్కరికి బ్యాడ్ సెన్స్ ఉన్నాయి అని ఇలా చెప్పడము ఇది తప్పు. సో ఇది మొత్తం పైన ఇస్లాం అనేటువంటిది ఒక మనిషి క్రూరుడుగా ఉన్నా కూడా అతన్ని ఒక మంచి వైపు పయనించడానికి, మారడానికి ఇది ఒక మార్గనిర్దేశం, ఇది ఒక ట్రైనింగ్ పీరియడ్ అంటారు. ఇస్లాం అంటే ఇస్లాం వర్డ్ ఉంది కదా, దీని అర్థం ఏమంటే ఇస్లాం అంటే శాంతి, శాంతి సందేశాలు ఇచ్చే ధర్మానికి చెప్పే పేరే ఇస్లాము. శాంతి ధర్మానికి ఇచ్చే పేరే ఇస్లాం. శాంతికి మారు పేరు ఇస్లాం. ఇంకోటి ఏమంటే మేము పూజలు చేస్తాము, అంటే మేము ప్రేయర్ చేస్తాము అల్లాహ్ ఒకటే, అల్లాహ్ ఇడిసి వేరే ఎవరికి మేము ప్రేయర్ చెయ్యము, ఏమి లేదు. ఏ ధర్మాల్లో కూడా లేదు అది. వేరే వాళ్ళు చేసుకున్నారు ఏదో ఒకటి ఆలోచనలో, ఇలా ఉంటాడేమో ఇలా ఉంటాడేమో ఇలా ఉంటాడేమో అని వారిని ఆలోచన. అలా అంటే ఆయన ఎలా ఉన్నాడో ఆయనకే తెలుసు, మాకేం తెలియదు. ఆయన ఉన్నాడు, ఆయన అనంత, అసీమ, నిరాకార్. అంటే
ఆయన గురించి ఏమంటే మనిషి ప్రతి ఒక్క నిమిషంలో ఆయన ధ్యానంలో ఉండాలి, ఆయనకు ఆకారం ఇవ్వకూడదు. ఆకారం ఇస్తే ఒక ఇదైపోవడం లిమిటెడ్ అయిపోతుంది. ఓకే. లిమిట్ అవుతే మనిషికి ఏముంటుందంటే ఇంతే లిమిట్ ఉంది, ఆ ఒక్క మాట ఏమైనా ఆలోచనలు వస్తే ఏమవుతుందంటే నేను కూడా ఆ లిమిట్ దాటిపోవచ్చు. మరి ఈ చాలా సందర్భాల్లో కొంతమంది ఇస్లాంలో ఉంటారు, జిహాద్ అంటారు. జిహాద్ పేరుతో కొంతమంది సృష్టిస్తున్నటువంటి వ్యవహారాలు మనం కొన్ని సందర్భాలు చూస్తుంటాం. అది ఇస్లాం దాన్ని యాక్సెప్ట్ చేస్తుందా? జిహాద్ అంటే జిహాద్ డెఫినేషన్ ఏమంటే ఇస్లాంలో ఆ కాలంలో కొన్ని యుద్ధాలు జరిగినాయి. అప్పుడు అనౌన్స్మెంట్ చేసినారు కదా, ఈ ఇస్లాం ధర్మానికి యుద్ధం జరుగుతుంది, ఇప్పుడు ఇస్లాం కష్టంలో ఉంది, ఆ యుద్ధంలో మీరు పాల్గొనాలి. ఎందుకు పాల్గొనాలి అంటే ఇస్లాం ధర్మానికి కాపాడడానికి మీరు పాల్గొనాలి, అది పాల్గొనడం ఫర్జ్ మీ మీద అని దీనికి జిహాద్ అని చెప్పడం జరిగింది. కానీ కొట్లాడండి, గొడవలు చేయండి అది కాదు. ఇస్లాం ధర్మానికి నష్టం ఉంటే ఆ ధర్మం మీద ఏమైనా ఇదవుతుంది అప్పుడు చెప్తున్నారు. ఇంకోటి ఏమంటే మన భారతదేశంలో జిహాద్ అనేది లేదు, జిహాద్కి చోటే లేదు. ఎందుకంటే మేము ప్రతి ఒక్క హిందూ ముస్లిం బాంధవులు లాగా ఉన్నాము. వాళ్ళు గుడిలో పోతారు, వాళ్ళు పూజా పురస్కారాలు చేసుకుంటారు, మేము మసీద్కి వస్తాం, మేము నమాజ్ చేసుకుంటాం, మైక్లో అజాన్ ఇస్తాము, ప్రతి ఒక్కరికి మంచి మాటలు చెప్తాము. ఏదైనా ఉంటే జల్సా అని, కాన్ఫరెన్స్ అని, సెమినార్ అని మేము రోడ్లో పెట్టుకోవచ్చు, కాలేజ్ గ్రౌండ్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. దీనికి కూడా ఏది కడ్డాయాలు లేవు, అడ్డంకులు లేవు. అంటే లేవు అంటే ఇస్లాం ధర్మానికి ఇక్కడ ఏమి నష్టం జరగదు భారతదేశంలో. ఇక్కడ ఎవరైనా జిహాద్ అని చెప్తే వాడు మోసగాడు, వాడు ఫ్రాడ్, వాడు ఇస్లాం ధర్మాన్ని యూజ్ చేసుకుని కొందరిని మ్యానిపులేట్ చేసి కొన్ని యువతని మ్యానిపులేట్ చేసి వాడు తన పని తన స్వార్థం కోసం యూజ్ చేసుకుంటున్నాడు. కానీ ఇస్లాం గురించి జిహాద్ మన భారతదేశంలో ఎప్పుడు వర్తించలేదు. ఎందుకంటే ఇక్కడ ఇస్లాంకి ఏది నష్టం లేదు కాబట్టి ఇక్కడ జిహాద్ లేదు. ఇక్కడ జిహాద్ చేయాలంటే ఏది జిహాద్ అంటే తనలో ఉన్నాడు కదా, వీడు క్రూరుడు, వీడు సైతాన్ తనలో ఉన్నాడు కదా, వాంతో జిహాద్ చేసుకోవాలి. తనలో ఉన్న చెడు గుణాలతో జిహాద్ చేసుకోవాలి. ఇదే పెద్ద జిహాద్. దీనికి జిహాద్ అక్బర్ అని చెప్తాం. తనలో ఉన్న చెడు గుణాలు ఏమేమి ఉన్నాయి దాంతో జిహాద్ చేసుకోవాలి, దాంతో ఫైట్ చేసుకోవాలి. ఇదే మన భారతదేశంలో జిహాద్ వర్తిస్తుంది, వేరే జిహాద్ వర్తించదు. థ్యాంక్ యూ. చాలా మంచి విషయాలు చెప్పారు. ఇస్లాం ఏం నేర్పుతుంది, అసలు జిహాద్ అసలు భారతదేశంలో జిహాద్ అనేటువంటిది లేదు, దానికి స్థానమే లేదు అనేటువంటి విధంగా చెప్పారు. అంతేకాకుండా ఇస్లాం అనేటువంటిది ఒక శాంతికి మారుపేరు అనేటువంటి విషయాలు చెప్పారు. అంటే ఇస్లాంలో రోజా అంటే ఏంటి అనే విషయాలను చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే కేవలం తినకోకుండా ఉపవాసం ఉన్నంత మాత్రాన రోజా అనేది కాదు, కంటి చెడు చూడకూడదు, చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు అనేటువంటి విషయాలను చాలా చక్కగా వివరించారు ఈ రంజాన్ మాసం గురించి. శుక్రియా. అస్సలాము అలైకుం. వాలేకుం అస్సలాం.